హాయ్ నమస్తే నమస్తే నేను ఫహీమ్ని. ఈరోజు మీ ముందుకు టాటా ఎస్ కేజ్ బాడీ కోసం కస్టమర్ తీసుకొచ్చారండి. టాటా ఎస్ ఇది 63 జాలీస్ పడతాయి, 63 బోన్లు పడతాయి. చూడండి, ఆ కంపెనీ బాడీ దించేసి మనం అయితే బిల్డప్ చేసేసాం. ఈ స్క్వేర్ మన్నికైన మెటీరియల్తో యథాప్రకారంగా ఏ విధంగా చేస్తాం దీన్ని కూడా అదే ప్రకారం చేసేసాం. చూడండి, బ్రహ్మాండంగా అయితే రెడీ అయిపోయింది. ఇంకా టూల్ బాక్స్ కూడా చిన్న టూల్ బాక్స్ వచ్చింది, పెద్దది రాలేదు. దీంట్లో పెద్ద సామాన్లు ఏం పడవు, కాటా ఏం పడవు. కాకపోతే టూల్ బాక్స్ ఉండాలి కాబట్టి చిన్న చిన్న సామాన్లు వేసుకోవడానికి టూల్ బాక్స్ ఏర్పాటు చేసాం. అలాగే ఈ BS6లు కాబట్టి ఎడిబుల్ ఆయిల్ వేసుకోవడానికి ఒక క్యాపు, అలాగే డీజిల్ వేసుకోవడానికి ఒక క్యాప్ బయటికి రావడానికి అనుకూలంగా ఉండడానికి ఏర్పాటు చేసాం. వెనకాల కూడా అయితే డేంజర్ కోసం బ్రహ్మాండంగా సేఫ్టీ వర్క్ చేసేసాం. ట్రక్ ఫ్లోరింగ్ అయితే వాడాం బ్యాక్ డోర్కి, అన్ని బండ్లు లాగానే. ఇది చిన్న బండి అయినా కాంప్రమైజ్ లేదు మెటీరియల్ దగ్గర. మంచి మెటీరియల్ వేసుకోవాల్సింది, ఎందుకంటే ఎక్కువ అరుగుదల ఉంటుంది కాబట్టి. ప్లాట్ఫారం కానీ బ్యాక్ డోర్ కానీ ఖచ్చితంగా 25 థిక్నెస్ ట్రక్ ఫ్లోరింగ్ వేసుకోవాలి, ఆ మ్యాగ్నెస్ కంపెనీది. తర్వాత ఆ చెక్క కూడా అరిగిపోకుండా ఉండడానికి పైన బద్దెలు కూడా వేస్తాము. దాని మీద అయితే జారుతూ ఉంటాయి ఈ బోన్స్ అన్నీ. ఇది కేజ్ బాడీ అండి, ఫిక్స్డ్ జాలీ కాదండి. ఆ బోన్లలో కోళ్ళు వేసుకొని ఆ బోన్లు ఎత్తి బాడీలు వేసుకుంటారు కాబట్టి ఈ విధంగా అయితే బిల్డప్ చేస్తాం. తర్వాత పెయింటింగ్ కోసం వచ్చేసింది. ఫస్ట్ అయితే ఫిల్లర్ వేసేసుకున్నాం. ఫిల్లర్కి ముందు ఏమంటే జింక్ ప్రైమర్ వేసుకుని దాని మీద ఫిల్లర్ వేసుకుంటాం. చూడండి, ఇంకా యథాప్రకారంగా అయితే ఫినిషింగ్ అయిపోయింది వెహికల్. దీని స్టిక్కరింగ్ ఇది కస్టమర్ వేయించుకుంటా అని చెప్పారు. స్టిక్కరింగ్ అయితే మనం వేయలేదు. ఆ స్టిక్కరింగ్ ఉండే బోర్డు కూడా పెట్టలేదు, ఆ బోర్డు పక్కన పెట్టేస్తున్నాం. కస్టమర్ తీసుకెళ్ళి ఆ స్టిక్కరింగ్ వేసుకున్నాక ఫోటో పెడతామని చెప్పారు. సో అయితే వెహికల్ అయితే రెడీ అయిపోయింది. కింద బార్డర్ వచ్చేసి ఆ గ్రీన్ కలర్ లైట్ చిలక పచ్చ అంటారు కదా, ఆ వేసేసి అవన్నీ మిక్సింగ్ మనమే చేస్తాం దగ్గరుండి. ప్రతి పెయింట్ ఏ విషయంలో తేడా వచ్చినా కాంప్రమైజ్ లేదు, మనమే దగ్గరుండి కలుపుకుంటాం కాబట్టి ఆ షేడు వగేరా ఖచ్చితంగా మనకు అనుకూలంగా, ప్లస్ కస్టమర్కి సాటిఫైగా, కస్టమర్ కూడా నచ్చాల. మనకి ఇష్టం వచ్చినట్టు వేసినట్టు కాదు. పెయింట్ బాడీ అయితే మన మెజర్మెంట్స్ ప్రకారం రావాల్సిందే. పెయింట్ విషయంలో మటుకు చాలా జాగ్రత్తగా ఉంటాం. బ్యాక్ డోర్కి ఖచ్చితంగా ఎల్లో వేసుకోవాలి, అది ఎందుకంటే నైట్లో రిఫ్లెక్షన్ అవుద్ది. అది కాక యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారం మన ఆర్టీఓ ఆఫీసర్ గారి ఖచ్చితంగా వెనకాల ఎల్లో ఉండిమంటారు. ఎల్లో కూడా రాత్రి బాగా కనబడదు కాబట్టి అది ఖచ్చితంగా ఎల్లో వేసుకోవాలి బ్యాక్ డోర్కి. అంతే ఆంధ్ర లోపల తిరిగే వాళ్ళకైతే, బయట తిరిగే వాళ్ళకైతే దానికి కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి. నేషనల్ పర్మిట్ అంటారు, వాటి విషయం వేరే. ఆ నేమ్ బోర్డు అయితే పక్కన పెట్టేస్తున్నాం. దాన్ని ఇంకా స్టిక్కరింగ్ వేయించుకొని తీసుకొస్తే అప్పుడు ఇస్తాము. చూడండి, బండి అయితే వెహికల్ అయితే చాలా సింపుల్గా మంచి మెజర్మెంట్తో వచ్చేస్తుందండి. చూడండి, సైడ్ మిర్రర్ కోసం ఈ మిల్లర్ కనబడదు కాబట్టి ఎక్స్ట్రా మిల్లర్, వాల్వో మిల్లర్ పెడతాము వెనకాల బాగా కనబడడానికి. ఇది చూడండి, మా ఫైన్ బాడీ బిల్డింగ్ అండ్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ వర్క్స్ ప్రతి వర్క్ చేయగలుగుతాము. కాకపోతే టైం తీసుకుంటాము, కొద్దిగా రేటు కూడా ఎక్కువ ఉంటుంది. మన్నికమైన వర్క్, నమ్మకమైన వర్క్, దాన్ని తగ్గట్టు చేస్తాం. మన కస్టమర్కి ఏం కావాలో ఫస్ట్ మనం అడిగి కనుక్కుంటాం. సరే, వారి బ్రెయిన్లో ఏముంది కూడా తీసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్. లెంత్ అయిపోతుంది వీడియో, చిన్న బండి కాబట్టి చాలా సింపుల్గా లాగిచ్చేసాం. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. మా మా వీడియోస్ చాలా చూస్తున్నారు, ధన్యవాదాలండి. ఒక్కొక్క వీడియో 10K పైపోతుంది. థ్యాంక్ యూ సో మచ్.